అయోధ్య రామమందిర ప్రారంభమైన వేళ శ్రీకాకుళంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు ప్రజలు ఈ యాత్రలో పాల్గొన్నారు. శ్రీకాకుళం ప్రధాన రోడ్లన్నీ శ్రీరామ నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఇక శ్రీకాకుళంలో శ్రీరామ శోభాయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. 500 ఏళ్ళైంది మనం అక్కడ రాముడు గుడి కట్టడం. ఈ రోజు ఆ దేవుడి దయ వల్ల రాముడు గుడి కట్టిన రాముడిని ఒక ఇల్లు అని మనం కూడా ఇంటి ఉంటాం. ఆయనకు ఇల్లు లేదు పాపం, ఆయన ఒక టెంట్లో ఉండేవాడు. ఆయన ఒక మహిళ వచ్చారు. ఎంతో ఆనందం మనం చెప్పలేకపోతున్నాం. ఈ ఆనందం మనం ఈ విధంగా మనం కూడా కొంతవరకు ఈ శోభయాత్ర తీసి మనం కూడా పుణ్యం పొందుకుంటున్నాం. ఈ శోభయాత్రలో మహిళలు కూడా భారీ ఎత్తున పాల్గొన్నారు. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చూడండి, అయోధ్యలో బాలరాముడి తాలూకా ప్రాణ ప్రతిష్ఠ అనేది జరిగిన తర్వాత కూడా దేశం మొత్తం కూడా పండగ వాతావరణం నెలకొన్నది. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే మీరు కూడా ఈ శోభయాత్ర అనేది ఘనంగా జరిపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది. ఈ శోభాయాత్రలో పాల్గొనడం మా మహిళలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఇది దేశం మొత్తం గర్వించదగ్గ ప్రోగ్రామ్ మన నరేంద్ర మోడీ గారు చేశారు. సో దానికి కూడా మేము అందరూ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో శ్రీకాకుళంలో భారీగా మహిళలందరూ తరలి వచ్చి శోభాయాత్ర చేస్తాం. మీరు చెప్పండి అమ్మా. మన 500 సంవత్సరాలుగా మనం చేస్తున్న కృషికి ఫలితం ఇది. ఎన్నాళ్ళలో మన తెలుగు వాళ్ళు కానీ మన హిందువులు కానీ తప్పని ఇది మన భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ విషయం. ఈరోజు చాలా ఆనందంగా ఉండి ఈ కోలాహలం అంతా చూస్తుంటే మన ఆర్కే స్టోర్స్ ఆధ్వర్యంలో ఎంత భారీగా ఎంత చక్కగా కార్యక్రమం అయోధ్యలోనే ఉన్నట్లుంది. మనం ఏదైతే చూసుకుంటే అయోధ్యలో ఎలాంటి వాతావరణం అయితే ఉందో అలాంటి వాతావరణం కూడా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉందనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే సీతారామ లక్ష్మణుల విగ్రహాలతో పాటు మేళ వాయిద్యాలతో ఊరేగింపు దిశగా ఆ రథాన్ని లాక్కొని మహిళలనగా పెద్దలు చిన్న తేడా లేకుండా అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా కోలాటాలు గంగిరెద్దులతో ఏదైతే సంక్రాంతి మకర సంక్రాంతి తర్వాత హిందువులకు వచ్చిన అతి భారీ పండుగని అనుకోవచ్చు. అంటే సంక్రాంతి నుంచి వచ్చిన తర్వాత జనాలు కూడా ఇప్పుడు ఏదైతే అయోధ్య రామ మందిరం ఎక్కడ చూసినా జై శ్రీరామ అంటూ నినాదాలతో మారుమోగుతుంది. ఇప్పుడు సాయంత్రం పూట ఏదైతే అలాగే ట్రస్ట్ బోర్డు వాళ్ళు పిలిపించే ప్రకారం ప్రతి ఇంట్లో కూడా 5 దీపాలు వెలిగించాలని ఏదైతే పిలుపునిచ్చారో అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా పల్లె పట్టణం తేడా లేకుండా ఈ దీపాలు వెలిగించే కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ఏదైనప్పుడు కూడా హిందువులకు అందరికీ ఇది పండుగని చెప్పుకోవచ్చు. 5 దశాబ్దాలుగా హిందువుల తాలూకా కళ అనేది నెరవేర్దనుకోవచ్చు. బాలరాముడి ప్రతిష్ఠ తర్వాత మాత్రము హిందువుల్లో కూడా ఒక నూతన ఉత్తేజం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఇక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లలు కూడా కోలాటం చక్కగా ఏదైతే 3 గంటలకి శోభాయాత్ర అనేది ప్రారంభమైంది. 3 గంటల ప్రారంభమైంది శోభాయాత్రలో పిల్ల పెద్ద తేడా లేకుండా కూడా అందరూ కూడా చక్కగా శ్రీరాముడి తాలూకా నామాన్ని స్మరిస్తూ కోలాటం అయితే చక్కగా చేస్తున్నారు. ఈ కోలాటం చేసిన నిర్వాహకులు కూడా మనతో పాటు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ శోభయాత్ర కోలాటాలతో చాలా అంగరంగ వైపుగా జరుగుతుంది. బాలరాముడి ప్రతిష్ఠ కూడా జరిగింది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ఈ ఆర్కే స్టోర్ ఆధ్వర్యంలో ఈ మా శోభయాత్ర జరుగుతుంది. ఇది చాలా మంచిది. ఇది శ్రీరాముల వారు అక్కడికి అయోధ్యలో శ్రీరాముల వారు ఇది లేకుండా ఇక్కడ శ్రీకాకుళంలో చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఆర్కే వారు చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. మనం చూసుకుంటే సింహాద్రి అప్పన్న మనకి దేవుడితో పూజిస్తాము. ఈ గంగిరెద్దును కూడాను సింహాద్రి అప్పన్న ఊరేగింపు కూడా ఆ సీతారాముల లక్ష్మణుల రథం ముందు ఈ సింహాద్రి అప్పన్న కూడా మనం ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో మనకి సాక్షాత్ నమస్కారం కూడా చేస్తుంది. ఈ గంగిరెద్దు సింహాద్రి అప్పన్న రూపంలో ఆ రాముడు వాళ్ళు రూపంలో కూడా ఈ గంగిరెద్దు జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ఇక్కడ మనం చూసుకుంటే అయోధ్యలో ఎలాంటి వాతావరణం ఉందో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తం కూడా అలాంటి వాతావరణమే ఉందనుకోవచ్చు. అయితే మనతో పాటు మరికొంతమంది దీనికి ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్న మరికొంతమంది మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అయోధ్యలో హిందువుల తాలూకా కళ అనేది నెరవేరింది అనుకోవచ్చు. మీరు ఎలా దీనిపై? హిందువుల కళ 5 శతాబ్దాల తాలూకు కళ నెరవేరింది. సుమారు 5 సంవత్సరాల ఇష్యూ ఉంది. రాముడు అయోధ్య వచ్చాడు. హిందువులందరూ కూడా ఒక పండుగ వాతావరణాన్ని ఈరోజు చేసుకోవడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఈ ప్రపంచానికి మన హిందూ ధర్మానికి ఒక దీనిగా అనిపించింది మనకు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగిందో ప్రతిష్టను హిందువులు చాలా సంవత్సరాలుగా వేచి చూస్తుంది. ఇది మోడీ గారి ఆధ్వర్యంలో జరగడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇది చాలా మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి, మహాశక్తి. ఈ భారతదేశానికి ఉండవలసినటువంటి ప్రధానంలో మంచి ప్రధాని ఈయన టైంలో తినడం చాలా గొప్ప విషయం.
మనం చూసుకుంటే ఎవరు నోట విన్నా సరే జై శ్రీరామ్ నినాదాలతో అయితే మారుమోగిపోతున్నవి. శ్రీకాకుళం పట్టణంలో వీధులన్నీ కూడా జై శ్రీరామంతో ప్రసంగిస్తున్నవి. ముఖ్యంగా చూస్తే భారీ ఎత్తున ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ జై శ్రీరామ్ నినాదంతో మాత్రం హోరెత్తిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా హిందువుల 5 శతాబ్దాల తాలూకా కళ నెరవేరిందని చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ బాలరాముడు తాలూకా